హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మనకి మోడల్ పేపర్ అంటే ప్రశ్నాపత్రం అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కమిషన్ నిన్న మనకి ఈ యొక్క డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి అండ్ ప్రతి పేపర్ సెక్షన్ వైజ్గా ఎలా ఉండబోతుందని ఒక మోడల్ అంటే ఒక డెమో లాగా మనకి టీజీపీఎస్సి చూపించడం జరుగుతుంది. సో దాన్ని నేను ఇక్కడ తీసుకొని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనించండి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి జనరల్ ఎస్సే పేపర్ 1 అనేటువంటి జనరల్ ఎస్సే ప్రతి పేపర్ కూడా దాదాపుగా మనకి 150 మార్కులకి ప్రశ్నపత్రం అనేటువంటిది ఇస్తారు. ఈ 150 మార్కులకి కూడా ప్రతి ప్రశ్నపత్రం అనేది 3 సెక్షన్లుగా డివైడ్ చేస్తారు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సో ఇట్లా 3 గంటల సమయం అనేటువంటిది ప్రతి ఒక్క ప్రశ్నపత్రానికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ప్రతి ప్రశ్నపత్రం చూస్తే జనరల్ ఎస్సే మీరు గమనించండి. జనరల్ ఎస్సేలో సెక్షన్ 1 నుంచి 3 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ 1లో మనకి 3 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకి క్వశ్చన్ నెంబర్ ఒకటే ఉంటుంది. ఓకేనండి. ఏ ప్రశ్న లేదంటే ఆర్ బి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే సెక్షన్ 1లో ఒక ప్రశ్న మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి, మూడిటికి చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రశ్నకు మాత్రమే ఆన్సర్ చేస్తే ఆ ఒక ప్రశ్న మాత్రం కన్సిడర్ చేస్తారు. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క ప్రశ్న కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. సో దట్ ఒక్కొక్క సెక్షన్లో మనకి 50 మార్కులకి ప్రశ్నపత్రం అంటే ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా 3 సెక్షన్స్కి 150 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. నా ఇక్కడ చాయిస్ అనేటువంటిది ప్రతి సెక్షన్లో చాయిస్ ఉంది. మీరు ఒకే సెక్షన్లో 3 ప్రశ్నలు రాసేసి 150 మార్కులకి మూల్యాంకనం చేయడం అంటే అది సాధ్యం కాదు. క్లియర్ కట్గా 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అండ్ ఖచ్చితంగా అరౌండ్ 1000 వర్డ్స్ అంటే 1000 వర్డ్స్ అన్నప్పుడు 900 అబోవ్ 1100 బిలో ఇట్లా చూసుకోవాలన్నమాట. అండ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్క జనరల్ ఎస్సేకి అండ్ ఒక్కొక్క ప్రశ్నకి ఒక కరెక్ట్గా గంట సమయం అనేటువంటిది మనకు పడుతుంది కాబట్టి సో గంట సమయం మనం వెచ్చించుకోవచ్చు. సో ఇట్లా జనరల్ ఎస్సే పేపర్ అనేటువంటిది మనకి 150 మార్కులకి 3 సెక్షన్లుగా ఇవ్వడం జరిగింది. ప్రతి సెక్షన్లో కూడా 3 ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్నకు మాత్రమే మనం సమాధానం రాయాలి. నా పేపర్ 2లో మనకి పేపర్ 2లో హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ. హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ మొత్తం కలిపి 150 మార్కులకి 3 గంటల సమయం అనేటువంటిది ఉంది. ఇక్కడ కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో 5 ప్రశ్నలకి మనం సమాధానాలు రాయాలి. 5 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు కంపల్సరీగా రాయాల్సిందే, దాంట్లో చాయిస్ లేదు. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. అంటే సెక్షన్ 1లో, సెక్షన్ 2లో, సెక్షన్ 3లో ప్రతి సెక్షన్లో కూడా 1, 2 క్వశ్చన్స్ నెంబర్లు అనేవి ఎట్టి పరిస్థితులు అటెంప్ట్ చేయవలసిందే, చాయిస్ లేదు. మరి క్వశ్చన్ నెంబర్ 3, 4, 5లో ఈ 2 క్వశ్చన్లు ఇస్తారు. ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. అంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది, హ్యావ్ అంటున్నాడు. అండ్ ప్రతి ప్రశ్నకి కూడా అరౌండ్ 200 వర్డ్స్తో సమాధానం రాయాలి. అంటే ఖచ్చితంగా 180 వర్డ్స్కి దగ్గరగా 220 వర్డ్స్కి లోపల ఆన్సర్ అనేది రాసుకోగలిగితే ప్రతి ప్రశ్నకి 10 మార్క్స్ అనేటువంటి అవార్డ్ చేయడం జరిగింది. నా ఇక్కడ సెక్షన్ 1లో క్లియర్ కట్గా ఇదిగో సెక్షన్ 1 అనేది సిలబస్ ఏంటి, హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్. అంటే ఆర్ట్ అండ్ కల్చర్ చదవాలి, భారతదేశ చరిత్ర, పూర్వ చరిత్ర చదవాలి, అదేవిధంగా మధ్యయుగ భారతదేశం చదవాలి. ఎక్కువ స్పెషల్ రిఫరెన్స్ అనేటువంటిది ఏమి ఇచ్చారు, మోడర్న్ హిస్టరీ ఇచ్చారు. 1757 నుంచి 1947 వరకు. అంటే ఇక్కడ క్లియర్గా మీరు గమనించి ఏమర్థమవుతుంది, మనకి క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ, క్వశ్చన్ నెంబర్ 2 కంపల్సరీ. మరి 3, 4లో మాత్రమే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. 3వ ప్రశ్నలో 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. 4వ ప్రశ్న, 5వ ప్రశ్న కూడా అంతే. అట్లాగే సెక్షన్ 2లో కూడా సెక్షన్ 2 క్లియర్ కట్గా సిలబస్ ఏమి ఇచ్చారు అంటే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించి 50 మార్కులకి 5 క్వశ్చన్లు ఇస్తారు. మొదటి 2 క్వశ్చన్లు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకి తర్వాత క్వశ్చన్స్ వచ్చేసి 6, 7 క్వశ్చన్స్ కంపల్సరీ, 8, 9, 10 క్వశ్చన్స్లో చాయిస్ అనేటువంటిది ఉంటుంది. నా 3వ సెక్షన్లో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. అంటే ఖచ్చితంగా ఇండియన్ జాగ్రఫీ ప్రిలిమ్స్లో ఏదైతే చదివారో ఇంకా అడిషనల్గా అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. తెలంగాణ జాగ్రఫీ కూడా దాదాపుగా 50 మార్కులకు ఉంది. ఇక్కడ కూడా 5 ప్రశ్నలు వస్తాయి. అండ్ నెక్స్ట్ ప్రతి అంటే ప్రతి పేపర్ కూడా ఇట్లాగే ఉంది. పేపర్ 3 వచ్చేసి ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్. సో స్ట్రక్చర్ వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా అంతే, 1, 2 ప్రశ్నలు కంపల్సరీగా రాయాలి. 3, 4, 5 ప్రశ్నల్లో చాయిస్ అనేది ఉంటుంది. సెక్షన్ 1లో మనకి ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూవ్మెంట్. అంటే కంప్లీట్గా సొసైటీ గురించి 50 మార్కులు మీరు చదవాల్సిందే. 50 మార్కులకి మెయిన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ పాలిటీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 50 మార్కులకి, గవర్నెన్స్ అనేది 50 మార్కులకి. ఇట్లా కంపల్సరీ ప్రశ్నలు అండ్ ఇంటర్నల్ చాయిస్తో కూడినటువంటి ప్రశ్నలు అనేటువంటి ఉన్నాయి. గవర్నెన్స్ 50 మార్క్స్కి మీరు గమనించండి ఇక్కడ. తర్వాత మనకి
నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ ఎకానమీలో భారతదేశ ఎకానమీ, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ, అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్తో లింక్ అయినటువంటి ఎకానమీ చదవాల్సినటువంటి పరిస్థితి. సేమ్ ఇది కూడా ప్యాటర్న్ అంతే. ప్రతి ఈ పేపర్లో 3 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో 5 ప్రశ్నలు రాయాలి. 5 ప్రశ్నల్లో 2 కంపల్సరీగా రాయాలి. మిగతా 3 ఇంటర్నల్ చాయిస్ అనేటువంటిది ఉంటుంది. ఈ సెక్షన్ 1 వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ గురించి. సెక్షన్ 2 వచ్చేసి తెలంగాణ ఎకానమీ గురించి ప్రత్యేకంగా 50 మార్కులకి 5 క్వశ్చన్లు ఇస్తారు. అదేవిధంగా డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే అభివృద్ధి మరియు అభివృద్ధితో వచ్చేటువంటి పర్యావరణ సమస్యలపైన, అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ గురించి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదివే విధానం మారాలి మనకి. ఓకేనా? తర్వాత మనకి ఇక్కడ గమనించండి, మెయిన్స్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా సేమ్ అంతే, ఎట్లాంటి మార్పులు లేవు. 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 కన్సిస్టింగ్ ఆఫ్ 5 క్వశ్చన్స్ ఈచ్. సో ఆల్ 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాల్సిందే. చాయిస్ అంటే కంపల్సరీగా చేస్తే మీకు మూల్యాంకనం అనే దాంట్లో ఎక్కువ క్వశ్చన్ ఉంటాయి. అండ్ సెక్షన్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అంటే పేపర్ 4. ఈ పేపర్ 5లో సెక్షన్ 3లో మనకి 30 ప్రశ్నలు అనేటువంటివి ఇస్తారు. 30 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ఒక్కరూ కూడా 25 క్వశ్చన్లకి సమాధానం చేయాల్సిందే. ఏది ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది 25 క్వశ్చన్లకు సమాధానం చేస్తేనే మీకు అద్భుతంగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. 25 కంటే ఎక్కువ చేసినా సరే చాయిస్లో వెళ్ళిపోతుంది అనమాట. ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఇఫ్ ఎనీ విల్ నాట్ బీ ఎవాల్యుయేటెడ్. 25 క్వశ్చన్ల కంటే ఎక్కువ రాసినా సరే మీకు ఎవాల్యుయేట్ చేయాలంటే 5 ప్రశ్నలు అనేటువంటి మీకు చాయిస్గా ఇవ్వడం జరిగింది. అండ్ సెక్షన్ 3లో ఉన్నటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. 25 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్కులు అంటే ఖచ్చితంగా 50 మార్కులకి మీరు ఆన్సర్స్ చేయాలి. టైం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మీరు ఎక్కువ చేసినా సరే, ఎక్స్ట్రా క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసినా సరే, వాళ్ళు మేబీ మనకి వాల్యుయేషన్ అనేది 25 క్వశ్చన్లకే ఇవ్వడం జరుగుతుంది మార్క్స్ అనేటువంటివి. సెక్షన్ 1లో రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, ఇది కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. 25 ఇంటూ 2 మార్కులు, ఈ యొక్క 50 మార్కులకి ఆన్సర్ అనేటువంటిది రాయాలి. లాస్ట్ పేపర్ మనకి పేపర్ 6 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. చాలా జాగ్రత్తగా అందరూ ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నా సజెషన్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఎందుకంటే గ్రూప్ 2లో కూడా ఉంది కాబట్టి త్వరగా ఆ టైంకి అలా అయిపించుకుంటే మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది 2 ఎగ్జామ్స్లో కూడా. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 1970 వరకు. తర్వాత ఇక్కడ కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. 2 కంపల్సరీగా రాయాలి. మొబిలైజేషనల్ ఫేజ్ అంటే పివి నరసింహారావు గారి టైం పీరియడ్లో నుంచి, అంటే యాక్చువల్గా మనకి తెలంగాణ ఉద్యమం అనేది 1968-69 టైం పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పివి నరసింహారావు గారి టైం పీరియడ్లో ముల్కీ ఉద్యమం గురించి, తర్వాత మనకి ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ గురించి, ఈ ఫేజెస్ గురించి మనం చదువుకోవాలి. సో ఈ 1971 నుంచి 1990 వరకు మొబిలైజేషనల్ ఫేజ్ అంటాం. దీని నుంచి 50 మార్కులకి 5 ప్రశ్నలు వస్తాయి. అండ్ టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 1991 నుంచి 2014 వరకు తెలంగాణ ఫేజ్ ఎట్లా నడిచింది, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఆవిర్భవించింది, పార్లమెంటరీ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. ఉద్యమాలు ఎట్లా జరిగాయో చూసుకుంటాం. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం 6 ప్రశ్న పత్రాలు. అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది. క్వాలిఫైయింగ్ టెస్ట్ కంపల్సరీగా అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే జనరల్ ఇంగ్లీష్లో క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లు మూల్యాంకనం చేస్తారు, మిగతా పేపర్లు కరెక్షన్ చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ ప్రశ్న పత్రం కూడా మనకి ఎట్లా ఉండబోతుందంటే 3 గంటల సమయం ఉంటుంది. 150 మార్కులకి క్వాలిఫైయింగ్ అంటే 40% అంటే దాదాపుగా మీకు 60 మార్కులు వస్తే మీరు దీంట్లో క్వాలిఫై అయినట్టు అనమాట. సో క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉండబోతుందంటే ఇట్లా రీడింగ్ ప్యాసేజెస్ అనేటువంటివి ఇస్తారు. సో దాంట్లో 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు 10 మార్కులకి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాసేజ్ 1/3 సజెస్టబుల్ వచ్చేసి మనకి ఈ ప్యాసేజ్ ఆఫ్ 150 to 200 వర్డ్స్ విల్ బీ గివెన్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ ప్యాసేజ్కి సంబంధించి 10 మార్క్స్ అనేటువంటి ఆన్సర్ 10 మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. మేక్ ఏ ప్రిసీస్ ఆఫ్ ఫాలోయింగ్ ప్యాసేజ్ రెడ్యూసింగ్ ఇట్ లెంత్ టు 1/3 అంటే దాదాపుగా 300 వర్డ్స్తో కూడినటువంటి, లేదా ఇక్కడ చూడండి 150 వర్డ్స్తో కూడినటువంటి ప్యాసేజ్ ఇస్తే మీరు దాన్ని కుదించి 50 వర్డ్స్లో రాయాలి.
అంటే అంత అద్భుతంగా వొకాబులరీ అనేది మీకు రావాలి. తగ్గించి రాయాలి. తగ్గించి రాయడం అంటే అక్కడ పదాలు తీసేయడం కాదు. ఆ పదాలని మార్చుకుంటూ, ఆ పదాలకు అర్థాలు మార్చుకుంటూ రాసుకోవడం అనమాట. తర్వాత ఐడియా ఆఫ్ ఫాలోయింగ్ 1 ఔట్ ఆఫ్ 3 విల్ బీ ఆన్సర్డ్. అంటే ఇక్కడ 3 ఇవ్వడం జరుగుతుంది. మూడిట్లో ఒకటికి ఆన్సర్ రాయాలి 10 మార్కులకి. లెటర్ రైటింగ్ అనేది 10 మార్కులకి ఇవ్వడం జరిగింది. రీఅరేంజ్ ద సెంటెన్సెస్ 5 సెంటెన్సులు ఇస్తారు. దానికి 5 మార్కులు ప్రశ్న. అండ్ 10 సెంటెన్సెస్ అనేటువంటివి కరెక్ట్ చేయాలి, అంటే తప్పుగా ఇస్తారు, దాన్ని కరెక్ట్ చేసుకుంటే 10 మార్కులు ఉంటుందన్నమాట. సో ఇట్లా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటివి కూడా 10 మార్కులు ఇవ్వడం జరిగింది. మీకు ఓవరాల్గా ఎన్ని తెచ్చుకోవాలి ఈ ప్రశ్నపత్రంలో అంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అంతా కూడా ఏకేఎస్ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మొత్తం ఇంగ్లీష్ పేపర్ మొత్తం మీద మీకు రావాల్సింది 40% ఆఫ్ మార్క్స్ అనమాట. 150 మార్కులకు గాను 40% అంటే దాదాపుగా 60 మార్కులు మీరు వచ్చినట్టయితే, మీకు తెచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు అద్భుతంగా ఈ ప్రశ్నపత్రం అనేటువంటిది ఆన్సర్ చేసిన తర్వాతనే మీకు నెక్స్ట్ ఫర్దర్గా మూల్యాంకనం అనేది చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో రీరైట్ ద సెంటెన్సెస్ కానివ్వండి, అప్రోప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ప్యాసేజ్ రైటింగ్ కావచ్చు, పంక్చుయేషన్ మార్క్స్ కావచ్చు, తర్వాత ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ గ్రామర్ అంతా కూడా అద్భుతంగా నేర్చుకోవాలి. ఇది నెగ్లెక్ట్ చేయొద్దు, దయచేసి ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. మనం అంతా జిఎస్ బాగా చదువుతాము, ఇది నెగ్లెక్ట్ చేసినట్టయితే మనకు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. సో కంపల్సరీగా అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరికైతే 68 మార్కులకు పైగా వస్తున్నాయో ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.